సత్యవతి గారు. జై బాబా అండి. విసారి గారు. స్టార్ట్ చేయండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా. మనము ఎంతో చక్కగా ఆ మెహర్ ప్రభు యొక్క చరితాన్ని 12వ భాగం చదువుకోవడానికి సమాయత్తమయ్యాము. ఇప్పుడు ప్రస్తుతం గత కొన్ని రోజులుగా భాషా ప్రాతిపదికన బాబా అందరికీ సహవాసం ఏర్పాటు చేసిన సంగతి మనం చదువుకుంటున్నాం. అలా మరి తెలుగు వారు, గుజరాతీ వారు, హిందీ వారు సహవాసులు పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం మరాఠీ వారి సహవాసం జరుగుతోంది. ఆ విషయాల్ని మనం తెలుసుకుంటున్నాం. ప్రతి సహవాసులో కూడా అన్నిటినీ తెలియజేస్తూ తప్పనిసరిగా అందరికీ కూడా భగవద్వచనం గురించి ఉటంకిస్తూ భగవద్వచనంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలన్నీ అన్ని సహవాసీలకు, అందరు సహవాసీలకు కూడా ఎంతో వివరంగా తెలియజేస్తున్నారు. మీకు అర్థమైనా కాకపోయినా తప్పనిసరిగా ఇది మిగతా ఏ గ్రంథాల్లోనూ లేనటువంటి అపురూపమైనటువంటి గ్రంథరాజమైనటువంటి ఆ భగవద్వచన గ్రంథం గురించి బాబా ఎంతో చక్కగా తెలియజేస్తున్నారు సహవాసీలందరికీ. మరి అది 1955 సంవత్సరం నవంబర్ నెలలో ఏర్పాటు చేశారు. మరి వాళ్ళందరూ ఎంతటి అదృష్టవంతులో, బాబాతో స్వయంగా పిలిపించుకొని సహవాసలో పాల్గొని బాబా యొక్క ప్రేమని చూరగొన్న వాళ్ళందరూ కూడా ఎంతో భాగ్యశాలురు. మరీ ముఖ్యంగా మన తెలుగు వాళ్ళను కూడా పిలిచి ఆంధ్ర ప్రేమికులందరికీ కూడా ఆ సహవాస భాగ్యాన్ని మన ప్రభువు కలుగజేయడం ద్వారా ఈనాడు మన ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మనమంతా కూడా ఆ మెహర్ ప్రభు యొక్క కొంగుని విడవకుండా పట్టుకొని ఆయన చెప్పినటువంటి ఆ మార్గంలో నడుస్తూ ఆయనలో చేరడానికి మనమంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మనమంతా కూడా ఎంతో భాగ్యశాలరం. ప్రస్తుతం మరాఠీ సహవాస్ గురించి చదువుకోవడం జరిగింది. నిన్న చాలా ముఖ్యమైనటువంటి విషయమే చెప్తున్నారు. ఆనంద్ కుమార్ గారు చదివారు. గాడ్ స్పీక్స్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అన్నిటికీ కారణం ఏంటంటే బాబా ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఏం చేసినా కానీ సంస్కారాలు పోగవుతూ ఉంటాయి. నేనేం చేయకుండా, నేనేం తినకుండా ఉంటాను, భోజనం మానేస్తాను అన్నా సరే అలా చేయకుండా ఉండడం కూడా సంస్కారాలనే సృజిస్తుంది. ఎందుకంటే మనసు ఉంటుంది కదా, మనసు యొక్క సంస్కారము ముద్రలు, ఆలోచనల ముద్రలు అవి సంస్కారాలను ఏర్పరుస్తూనే ఉంటాయి అంటారు బాబా. ఏ పని చేసినా, మనం నిద్రిస్తున్నా, మెలకువగా ఉన్నా, కదిలినా, పరిగెత్తినా, చివరికి శ్వాస తీసుకుంటున్నా కూడా ప్రతి చర్య కూడా సంస్కారపు ముద్రల్ని సృష్టించి తీరుతుంది. ఈ సంస్కారాలు ఏర్పడేటువంటి ఈ క్లిష్ట పరిస్థితి ఎప్పుడూ కూడా కొనసాగుతూనే ఉంటుంది. నీకు నువ్వుగా ఈ గందరగోళం నుంచి బయటపడటం అసాధ్యమే, కానీ నువ్వు ఎలా బయటపడగలవో నేను చెప్తాను అంటూ బాబా భరోసాని ఇచ్చి మరీ చెప్తున్నారు ఇక్కడ. దీని గురించి చెప్తూ బాబా దీని విముక్తి పొందాలి అంటే 3 నివారణ మార్గాలు ఉన్నాయి అంటున్నారు. అసలు మెయిన్ ముఖ్యమైనటువంటి కారణం ఏంటి? ప్రతి వాళ్ళలోనూ నేను అనేటువంటి భావన. ఆ నేను అనేటువంటిది ఉండటం వల్లే నాకు ఈ ప్రపంచం ఉంది. దీనికి మనకి ఉదాహరణగా చాలాసార్లు చెప్పుకుంటూనే ఉన్నాం. చాలా చోట్ల బాబానే చెప్పారు స్వయంగా. ఒక స్టోరీ, ఒక చీమ నదిలో మునిగిపోతూ, నదిలో కొట్టుకుపోతూ ప్రపంచం మునిగిపోతుంది అని అరుస్తుంటే ఒడ్డునే ఉన్నటువంటి మరొక జీవి, అదేంటి నువ్వు కదా మునిగిపోతుంది, ప్రపంచం మునిగిపోతుంది అంటావేంటి అంటే, అప్పుడు అది అంటుంది, నేను మునిగిపోయాక నాకు ఈ ప్రపంచం ఏముంది అని అంటుంది. అలాగే ప్రపంచం యొక్క ఉనికి ఉంది అని కనబడడానికి నేనున్నాను కాబట్టే ఈ ప్రపంచం ఉంది అని చెప్తూ బాబా అంటారు, ఇక్కడ ఢాకే ఉన్నందువల్ల అతనికి మొత్తం ప్రపంచం ఉనికితో ఉన్నట్లు కనిపిస్తుంది. అలా ప్రతి ఒక్కరూ, అందరి మూలానే ఈ ప్రపంచం యొక్క ఉనికి ఉంది. అయితే
ఈ ప్రపంచం యొక్క ఉనికి మనకి ఎప్పుడు తెలియట్లేదు అంటే, మనం గాఢ నిద్రలోకి ప్రవేశించినప్పుడు. అక్కడ మనకి మన పట్ల మనకి చైతన్యం ఉండదు. అలాగే ఈ ప్రపంచం, ఇతర వస్తువుల యొక్క చైతన్యం కూడా అప్పుడు ఆ గాఢ నిద్రలో ఉండదు అని చెప్తూ, నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. మీరంతా ఇక్కడ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే, నా యొక్క అస్తిత్వం మూలాన మీరంతా ఇక్కడ ఉనికి ఉన్నారు, కలిగి ఉన్నారు. అంటే నా అస్తిత్వంలో మీరంతా ఉనికి కలిగి ఉన్నారు. భగవంతుడి యొక్క అస్తిత్వంలో మీరంతా ఉనికి కలిగి ఉన్నారు అని చెప్తూ, ఢాకే అనేవాడే లేకపోతే ఈ విషయాలేవి అతనికి లేనట్లే అని చెప్తున్నారు. అని అక్కడితో ఆ విషయం ఆపి, మళ్ళీ ఈ సంస్కారాల చిక్కుల నుండి మనం ఎలా బయటపడగలం అని తనకి తానే ప్రశ్న వేసుకుంటూ బాబా అంటున్నారు, సంస్కార ముద్రల కారణంగా నేను ఉన్నాను. అలాగే నేను ఉన్నందున ఈ మొత్తం బ్రహ్మాండం ఉంది. శాశ్వతంగా మనమంతా ఒకే ఒక్క దైవమై ఉన్నాం. అంటే మనమంతా పరమాత్మలో ఉనికి కలిగి ఉన్నామని బాబా చెప్పారు కదా. అయితే మనం మనం ఉనికి కలిగి ఉన్నాము భగవంతునిలో అనే ఎరుక మనకి లేదు. మన గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనకి మన చైతన్యం యొక్క ఉనికి మనకి లేనట్లుగానే, మనం పరమాత్మలో ఉనికి కలిగి ఉన్నామనే ఎరుక కూడా మనకి లేదు. ప్రతిరోజు మనం గాఢ నిద్రలోకి వెళ్తాం. ఆ గాఢ నిద్ర స్థితియే అత్యంత ఆది మూలమైన భగవంతుని స్థితి. భగవంతుని పరాత్పర పరబ్రహ్మ స్థితి గాఢ నిద్రా స్థితితో పోలుస్తారు. మనం వెళ్ళేటువంటి సాధారణ మానవులమైనటువంటి మనం వెళ్ళేటువంటి గాఢ నిద్రా స్థితి కూడా ఇంచుమించు అలాంటిదే. ఏమీ ఎరుకలేనటువంటి స్థితి. అట్టి స్థితిలో ఉన్న ఎవరైనా సరే తాను తప్ప వేరేది ఏదీ లేని స్థితిని పొందుతాడు. కానీ ఆ స్థితి యొక్క ఎరుక ఆ వ్యక్తికి ఉండదు. గాఢ నిద్ర స్థితిలో ఉన్నప్పుడు ఆ గాఢ నిద్రలో లేచిన తర్వాత నేను హాయిగా నిద్రపోయానని అనుకుంటాడు, కానీ గాఢ నిద్రలో ఆ వ్యక్తికి ఏ ఎరుక ఉండదు. మనం మేల్కొంటాం, తర్వాత మనం మేల్కొంటాం గాఢ నిద్ర నుంచి. ఎందుకు మేల్కొంటున్నామంటే మళ్ళీ ఈ సంస్కారాలు మనల్ని నిద్రలేపుతూ ఉంటాయి. ఈ ద్వంద్వ ప్రపంచంలో ఈ సంస్కారాలు నిద్రలేపుతూ ఉంటాయి కాబట్టి మళ్ళీ మనం గాఢ నిద్ర నుంచి లేచి ఈ వేకువ ప్రపంచం యొక్క ఎరుకని పొందుతూ ఉంటాం. కాబట్టి అలా వేకువలో మళ్ళీ తిరిగి ఈ ఎరుకను పొందడానికి కారణం ఏంటంటే సంస్కారాలే. అందుకే బాబా చెప్తూ ఉంటారు, ఈ జీవితానికి మనం అనుభవించాల్సినటువంటి సంస్కారాలన్నీ మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఒక్క క్షణం కూడా ఈ భూమి మీద ఉండేటువంటి అవసరం, అవకాశం లేనే లేదు. ఈ శరీరాన్ని విడిచిపెట్టేయాల్సిందే. ఈ జీవనానికి సంస్కారాలు ఈ జీవితంతో ఈ శరీరంతో అనుభవించాల్సినటువంటి సంస్కారాలన్నీ కంప్లీట్ అయిపోయినప్పుడు. అయితే సంస్కారాలు మనల్ని తిరిగి మేల్కొల్పుతూ ఉంటాయి. వేకువ ప్రపంచంలో, భౌతిక ప్రపంచంలో ఉదయాన్నే లేచి మళ్ళీ సంస్కారాలతో మనం జీవిస్తూ ఉంటాము. అయిపోతాయి. ఆ రోజుకి ఖర్చు పెట్టాల్సినటువంటివి ఆ రోజుకి అయిపోతాయి. మళ్ళీ మన మూల స్థితికి వెళ్తూ ఉంటాం. గాఢ నిద్రా స్థితికి వెళ్తూ ఉంటాం. మళ్ళీ మెలకువ వస్తుంది. మళ్ళీ మా యొక్క పంజరంలో చిక్కుకుంటూ ఉంటాం. ఇలా ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతోంది? ప్రతిరోజు మనం మన యొక్క ఆదిమూల స్థితిలోకి, అంటే గాఢ నిద్రా స్థితిలోకి, అసలైనటువంటి స్థితి అదే. ఆ గాఢ నిద్ర స్థితిలోకి, ఆదిమూల స్థితిలోనికి మనం ప్రతిరోజు ప్రవేశిస్తున్నాం, కానీ దానిని గురించి మనకి తెలియటం లేదు. మళ్ళీ వేకువలో లేచేసి ఈ ద్వంద్వంలో, ఈ వేకువ ప్రపంచంలో, ఈ భౌతిక స్థితిలో ఈ ద్వంద్వాల్ని అనుభవిస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఎరుక కలిగి ఉంటున్నాం వేకువ స్థితిలో, భౌతిక ప్రపంచంలో. మరి అది కాదు. నువ్వు భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే, భగవంతునిలో ఏకత్వం పొందాలంటే నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటంటున్నారు బాబా? నిన్న ఇక్కడ వరకు చదువుకోవడం జరిగింది. గాఢ నిద్ర యొక్క ఆది మూల స్థితిలో కళ్ళు పూర్తిగా తెరిచి తిరిగి మూయకుండా మూల స్థితి యొక్క ఎరుకను అనుభవించాలి. సాధ్యమేనా? గాఢ నిద్ర యొక్క ఆది మూల స్థితి. మనం ఆదమరిచి ఒళ్ళు మరిచి గాఢ నిద్రలోకి వెళ్ళామంటే ఏం తెలియదు ఇంకా. కానీ అక్కడ ఎలా ఉండాలంటున్నారు?
కళ్ళు పూర్తిగా తెరిచి తిరిగి మోయకుండా మూల స్థితి యొక్క ఎరుకను అనుభవించాలి. అక్కడ గాఢ నిద్రా స్థితిలో మనం భగవంతుడి ఎరుకను అనుభవించాలి, భగవంతుడితో ఏకత్వ స్థితిని పొందగలగాలి అంటున్నారు. అలా గనక జరిగితే ఏకత్వాన్ని మాత్రమే మనం కేవలం అనుభవిస్తూ ఉంటే ఆ భగవంతుడే మనం అనేటువంటి జ్ఞానాన్ని అక్కడ పొందుతాము. కానీ బాబానే అంటున్నారు మళ్ళీ, ఇది పూర్తిగా అసాధ్యమైనటువంటిది. మనలోని నేను, అహం, ఎందుకు ఇది అసాధ్యం? నేను అనేటువంటి అహం, మన యొక్క ఈగో, దానితో ముడిపడి ఉంది కాబట్టి నేను నిద్రిస్తున్నాను, నేను లేచాను, నేను చేస్తున్నాను, నేను చూస్తున్నాను, ప్రతిదీ నేనుతో ముడిపడి ఉంది. ఈ నేనుకి ఆధారమైనది కూడా ఒకటి ఉంది. అదేంటి? మనం జీవితం జీవిస్తున్నామంటే దానికి ఆధారం మన యొక్క శ్వాస. శ్వాస ఆధారంగానే మనం జీవిస్తున్నాం. కానీ ఆ శ్వాస కంటే కూడా భగవంతుడు మన ఉనికికి జీవనాధారమై ఉన్నాడు. కానీ ఇక్కడ తమాషా ఏంటంటే మన శ్వాస గురించిన ఎరుకే మనకు లేదు. మరి భగవంతుడి ఎరుక పొందటం అనేది ఎలా సాధ్యమవుతుంది? మన శ్వాసయే గురించే మనకి ఎరుక లేదు. దాని గురించి బాబా చెప్తున్నారు, శ్వాస ప్రాణాధారమై మనతో ఎంతగా ముడిపడి ఉందంటే ఆ శ్వాస ఆగిన మరుక్షణం మనం మృతి చెందుతాం. మనందరికీ తెలిసిన విషయమే కదా. ఒక వ్యక్తి మరణించాడు అంటే ముందుగా డాక్టర్ వచ్చి ఏం చేస్తాడు? శ్వాస ఆడుతుందా లేదా అని చూస్తాం. మనం కూడా ఎవరి మీదైనా ఇంకా అతను లేడు అని అనుకున్నప్పుడు ఆ ముక్కు దగ్గర వేలు పెట్టి చూస్తాం, శ్వాస ఆడుతుందా లేదా అని. ఆ శ్వాసే ఆధారం. అయితే ఆ శ్వాస ఎప్పుడైతే ఆగిపోతుందో మనం మరణిస్తాం. దీని గురించిన ఎంత తమాషానో చూడండి అంటూ బాబా అంటున్నారు, మరి మీరంతా శ్వాస తీసుకుంటూనే ఉన్నారు కదా, కానీ మీరు శ్వాస తీసుకుంటున్నట్టుగా మీరు ఎప్పుడైనా గ్రహించారా అంటున్నారు బాబా. గాఢ నిద్ర అనేది ఆదిమూల స్థితిలో కూడా మీరు శ్వాస తీసుకుంటారు, అయినా ఆ విషయం ఆ సమయంలో తెలియదు. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా శ్వాస ఆగిపోవడం అనేది జరగదు. అక్కడ కూడా శ్వాస అనేది ఆడుతూనే ఉంటుంది 24 hours. అది ఎక్కడ ఒక్క క్షణం కూడా ఆగేది లేదు. అది ఆగింది అంటే ఇంకా ఈ జీవితం ఆగిపోయినట్టే, ఈ శరీరంతో ఈ పని ఎక్కడ అయిపోయినట్టే, శ్వాస ఆగిపోతే. అయితే మనం గాఢ నిద్రలో కూడా మనం శ్వాస తీసుకుంటున్నాం అనేటువంటి ఎరుక లేదు కదా. ఇది ప్రాణాధారమైన మన జీవితాలతో అంతగా కలిసిపోయింది. ప్రాణాధారం మన శ్వాస, అది మన జీవితంతో ఎంతగా కలిసిపోయిందంటే దాని యొక్క ఎరుక కూడా లేదు. మనం శ్వాస తీసుకుంటున్నాము అనేటువంటి ఎరుక కూడా మనకు లేదు. మనం పాడుకుంటూ ఉంటాం, బాబా గురించి ఏమంటామంటే, నువ్వు మా ఊపిరి కన్నా చేరువుగా ఉన్నావు అని పాట అయితే పాడుకుంటూ ఉంటాం. కానీ మన ఊపిరి గురించే మనకి ఎరుక లేదు, మన శ్వాస గురించే మనకి ఎరుక లేదు. అంతకన్నా చేరువుగా ఉన్న భగవంతుణ్ణి, మనలోనే ఉన్న మన శ్వాస కంటే కూడా ఇంకా ఇంకా చేరువుగా ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి చేరుకోవడం అనేది జరుగుతోందా? ఎరుక కలిగి ఉంటున్నామా అనేది జరగట్లేదు అని చెప్తున్నారు బాబా. ఈ విషయాన్ని మళ్ళీ అంటున్నారు బాబా, జోకంగా చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు ఈ శ్వాస గురించి, మీ గాఢ నిద్రా స్థితి గురించి నేను మాట్లాడుతున్నాను కదా, ఈ శ్వాస గురించి, ఈ ప్రాణాధారం గురించి, ఈ గాఢ నిద్ర గురించి, ఈ సుషుప్తి గురించి నేను తొందరగా ముగించలేదనుకో, మీరందరూ మళ్ళీ మీ ఆదిమూల స్థితిలోకి వెళ్ళిపోతారు సుమా అని పరిహాసంగా చెప్తారు బాబా. ఆదిమూల స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నారంటే నేను చెప్పే విషయాల్ని మీకు అట్లా నిద్రాస్థితిలోకి, గాఢ నిద్రాస్థితిలోకి వెళ్ళిపోతాయి. నిజంగానే ఇటువంటి లోతైనటువంటి విషయాలు మనం వింటున్నప్పుడు ఆటోమేటిక్గా మనము ఆ గాఢ నిద్రాస్థితిలోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ శరీరం స్వీకరించేటువంటి స్థితి ఉండదు. అయితే అక్కడ స్వీకరించేది ఒకటి ఉంటుంది, మన ఆత్మ. కానీ అక్కడ ఎరుక లేదు, మనకి ఎరుక లేదు. ఆత్మ స్వీకరిస్తోంది అన్న ఎరుక కూడా మనకి ఉండదు.
బాబా అందుకే చెప్తున్నారు, మీరందరూ ఆవలింతలు మొదలు పెట్టేస్తారు, ఈ విషయాన్ని గనక నేను తొందరగా పూర్తి చేయకపోతే కొంతమంది ఆవలింతలు మొదలు పెట్టేసి ఆ గాఢ నిద్రలోకి ఆదిమూల స్థితిలోకి వెళ్ళిపోతారు సుమా అని పరిహాసమాడుతూ ఇంకా దీని గురించి వివరిస్తూ బాబా చెప్తున్నారు. సరే, మీ శ్వాసక్రియ గురించి ఎరుక మీకు ఎప్పుడు కలుగుతుంది అంటున్నారంటే, మీరు బాగా శారీరక శ్రమ చేశారనుకోండి, అప్పుడు మీ శ్వాస గురించి బాగా పరిగెత్తుతాము, లేకపోతే ఏదైనా కష్టపడి పనిచేస్తాము, అప్పుడు మనకి శ్వాస ఆడుతున్నట్టుగా అంటూ ఉంటాం. అప్పుడు శ్వాసక్రియకు సంబంధించినటువంటి ఎరుక కలుగుతుంది. అందుకే అనులోమ విలోమ ప్రాణాయామం చేయటం ద్వారా కూడా మన శ్వాసక్రియ యొక్క ఎరుక కలుగుతుంది అని కొంతమంది యోగులు చెప్తూ ఉంటారు. అందుకే బాబా తన దగ్గరున్న మండల వాళ్ళని కూడా అప్పుడప్పుడు ఇలాంటివి చిట్కాలు చెప్పి చేయిస్తూ ఉండేవాళ్ళు. మనం జీవించడానికి శ్వాస ఎంత ప్రాణాధారమైనదో మనకి తెలియాలి అంటే మనం శారీరక శ్రమ చేసినప్పుడు తెలుస్తుంది అని చెప్తూ, అయితే నీ శ్వాసను గురించి నువ్వు తెలుసుకుని దాని యొక్క ఎరుక పొందినట్లయితే నీ శ్వాసతో పోల్చి చూస్తే భగవంతుడు నీ శ్వాస కంటే కూడా నీకు అనంతమైన చేరువలో ఉన్నాడు. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని మన వాళ్ళు ఈ పాట రాశారు. ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తానంట అని. అయితే మనం ఇందాక చెప్పుకున్నట్లు బాబానే అంటున్నారు ఇక్కడ చూడండి, మన శ్వాస గురించే మనకు ఎరుక లేనప్పుడు భగవంతుని గురించి ఎరుకను మనం ఎలా పొందగలం? మన శ్వాస కంటే కూడా ఆయన మనకు మరింత దగ్గరలో ఉన్నాడు. ఎవరైనా నీటిలో పడి మునిగిపోతున్నప్పుడు అతనికి తన శ్వాస గురించి ఎరుక కలుగుతుంది. మనకు గాలాడుతుంది అంటానికి ఆధారం ఏంటంటే, మనకి ఈ స్టోరీ కూడా చాలాసార్లు మనం వినటం జరిగింది. ఒక గురువు తన శిష్యుణ్ణి నీటిలో తల మొత్తం ముంచేస్తాడు. ముంచి గట్టిగా ముంచేసి కాసేపు అయిన తర్వాత లేపి నీకేమనిపించింది అని అడిగితే గాలి 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 అని అంటాడు అతను. అంటే గాలి ఊపిరి ఆడదు కదా, నీటిలో బాగా ముంచేసేసే తల పట్టుకొని. ఆ రకంగా నీటిలో పడి మునిగిపోతున్నప్పుడు మనకి శ్వాస ఆడదు. అప్పుడు గాలి ఆడట్లేదని అప్పుడు అనుకుంటాడు. కాబట్టి నువ్వు కూడా భగవంతుని అనుభవించాలంటే దివ్యత్వం అనే మహాసాగరంలో నువ్వు మునిగిపోవాలి. ఆ మునిగిపోయేటప్పుడు అక్కడ గాలి కోసం ఏ రకంగా నువ్వు నీటిలో ముంచబడి తపన పడ్డావో, ఈ దివ్యత్వం అనే మహాసాగరంలో మునిగి నువ్వు గనక తపన పడినట్లయితే అప్పుడు భగవంతుణ్ణి అనుభవించగలవు అని చెప్తున్నారు బాబా. ఇంకా అంటున్నారు, మనం ఎన్నో విషయాలు చెప్పుకుంటాం, వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం, కానీ మన యథార్థ అస్తిత్వాన్ని గురించి ఎరుక పొందాలంటే మనం దివ్య ప్రేమ అనే మహాసాగరంలో తప్పక మునగవలసిందే. ఇది చూడండి ఎంత కష్టసాధ్యమైనటువంటి విషయమో. ఇది సాధ్యపడేటువంటి విషయమేనా? మనం అలా ఉండగలుగుతున్నామా? ఆ దివ్య ప్రేమ అనే మహాసాగరంలో మనం మునిగి ఉండగలుగుతున్నామా? భగవంతుని కోసం మనం అంత తపన పడుతున్నామా? అంత జిజ్ఞాస మనకి ఉందా? ఆ తపన మనకి ఉందా అని ఇక్కడ బాబా చెప్పినటువంటి ఈ విషయం ఆధారంగా మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతటితో ఆ విషయాన్ని ఆపి బాబా అక్కడ జరిగినటువంటి మరొక విషయాన్ని చెప్తున్నారు. వాళ్ళందరికీ మరొక విషయాన్ని గుర్తు చేస్తున్నారు. చాలా ఏళ్ల క్రితం ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. అతడు చక్కగా దుస్తులు వేసుకుని ఉన్నాడు. అప్పుడు నేను ఆ గోడ పైన ఉన్న 2వ ఫోటోలో ఉన్నట్టుగా ఉన్నాను. అయితే మనకి మరి ఆ గోడ పైన ఆ 2వ ఫోటో ఏమిటో మనకి తెలియదు కదా. కానీ బాబా చెప్తున్నారు, అంటే ఆ సహవాసీయులకి ఎక్కడైతే ఏర్పాటు చేశారో అక్కడ ఉన్నటువంటి ఆ గోడ పైన ఉన్నటువంటి ఆ 2వ ఫోటోని చూపించి వాళ్ళకి చెప్తున్నారు అనమాట. ఆ గోడ పైన ఉన్న 2వ ఫోటోలో ఉన్నట్టుగా నేను ఉన్నాను. అతను వచ్చినప్పుడు ఆ వచ్చిన వ్యక్తి ఎటువంటి వాడంటే
40 ఏళ్లుగా భగవంతుని యొక్క అన్వేషణలో ఉన్నాడట అని చెప్పాడు అతను. సాధువులు సంతులు చెప్పిన ప్రతి సాధన కూడా చేశాడట. అయినా ఇంతవరకు భగవంతుణ్ణి కనుక్కోలేకపోయాను అని బాబాతో చెప్పాడట ఆ వ్యక్తి. చాలా ఏళ్ల క్రితం తన దగ్గరకు వచ్చిన వ్యక్తి గురించి సావాసీలకి బాబా చెప్తున్నారు. అప్పుడు ఆ వ్యక్తికి బాబా చెప్పారట, నేను చెప్పినట్లుగా విధేయుడై ఉంటే భగవద్ అనుభవం నీకు ప్రాప్తిస్తుంది అని నేను అతనికి చెప్పాను అంటున్నారు బాబా. విధేయతను చూపించడానికి ఏముంది, తప్పనిసరిగా చూపిస్తా. నీకు విధేయత ఉంటా, నా తల నరికి నీ పాదాల దగ్గర పెట్టడానికి కూడా నేను సిద్ధం అన్నాడు అతను. ఆ మాటలు విని బాబా సంతోషిస్తూ బాబా అన్నారు, నీ తల నరికి నాకేం ఇవ్వక్కర్లేదులే, కానీ నువ్వు బట్టలు లేకుండా నగ్నంగా అహ్మద్ నగర్ రోడ్ల మీద తిరిగితే చాలు అని చెప్పారు బాబా. వెంటనే అతడు ఏమన్నాడు, నేను అహ్మద్ నగర్ నివాసిని, నాకు అక్కడ అందరూ తెలిసిన వాళ్ళే, చాలా మందిని నేను తెలుసు, చాలా మందికి నేను నగ్నంగా రోడ్ల మీద తిరగడం చాలా కష్టం, నేను ఇక్కడ మంచి స్థితిగతులు ఉన్నటువంటి వ్యక్తిని, మీరు చెప్పినట్లు చేయడం ఎలా సాధ్యమవుతుంది అని తిరిగి బదులు చెప్పేశాడు. అప్పుడు బాబా అంటారు, తల నరికి ఇవ్వడం ఎంత సులభమో, నాకు విధేయులై ఉండడం ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. సులువుగా చెప్పేశాడు. ఏమని? తల నరికి ఇచ్చేస్తానని. నిజంగా తల నరికి ఇవ్వమంటే అతను ఏమనేవాడో గాని, బాబా చెప్పి విధేయత కోసం బాబా చెప్పినటువంటి పనిని మాత్రం చేయటానికి మాత్రం వెంటనే అతను 1,00,000 కారణాలు చెప్పాడు. అందువల్ల తల నరికి ఇవ్వడం ఎంత సులభమో, నాకు విధేయులై ఉండడం ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి అని ఆ సహవాసీయులకు చెప్తూ బాబా, నేను మీకు ప్రేమ, విధేయత, సర్వార్పణ గురించి తర్వాత చెప్తాను అన్నారు. ఆ తర్వాత బాబా అంటున్నారు, అద్భుతాలను గురించి మీ కళ్ళు తెరిపించాలని నాకుంది. ఆధ్యాత్మిక మార్గం యొక్క అర్థాన్ని అవగతం చేసుకోవడం చాలా కష్టం. ఆ మార్గంలో నిజంగా ఉన్నవారెవరో తెలుసుకోవడం మరింత కష్టమైన విషయం అని చెప్తున్నారు. ఆధ్యాత్మిక మార్గం యొక్క అర్థాన్ని అవగతం చేసుకోవడం చాలా కష్టం. ఆ మార్గంలో నిజంగా ఉన్నవారెవరో తెలుసుకోవడం మరింత కష్టం. ఇండియాలో సాధారణంగా జనంలో ఒక అలవాటు ఉంది. ఎవరైనా వ్యక్తి కాషాయ రంగు కఫ్నీ ధరించి, పొడవైన గడ్డం, పొడుగాటి శిరోజాలతో కనబడితే చాలు, వెనక ముందు చూడకుండా ఆ వ్యక్తిని భక్తి ప్రపత్తులతో ఆరాధిస్తారు. ఇది చూసి మిగిలిన వారు, చివరకు ధనవంతులు, మేధావులు కూడా వాళ్ళని అనుసరిస్తారు. అని ఆ నిజమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారెవరో తెలుసుకోవడం కష్టం. ఎందుకంటే ఇండియాలో ఉన్నటువంటి వ్యవహారం ఇది. ఎవరైనా ఒక వ్యక్తి ఒక కాషాయ వస్త్రం ధరించి పొడవైన గడ్డం, పొడగాడి శిరోజాలు అలా పెట్టుకొని ఉన్నాడు అనుకోండి, వెంటనే ఆ వ్యక్తి మేని భక్తి ప్రపత్తులతో ఆరాధించడం మొదలు పెడతారు. మిగతా వాళ్ళు, ధనవంతులు, మేధావులు కూడా వాళ్ళని అనుసరించడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా మోసపోవద్దు అని చెప్తున్నారు. అని చెప్తూ మళ్ళీ బాబా కొన్ని ఆధ్యాత్మిక విషయాల్ని తెలియజేశారు. ఆధ్యాత్మిక మార్గంలో 7 చైతన్య భూమికలు ఉన్నాయి. మొదటి భూమికలోకి ప్రవేశించినప్పుడు నీవు నీ దేహ చైతన్యాన్ని పోగొట్టుకుంటావు, అద్భుత దృశ్యాలను వీక్షిస్తావు. మనకు తెలుసు కదా, పరిణామం అయిపోయాక పునర్జన్మలు అయిపోతూ ఉండంగా అంతర్ముఖ ప్రయాణం ప్రారంభించినప్పుడు 7 చైతన్య భూమికల్లో ప్రవేశించాలి. అందులో మొట్టమొదటి చైతన్య భూమికలోకి ప్రవేశించినప్పుడు ఎలా ఉంటుందో చెప్తున్నారు బాబా. అప్పుడు మన యొక్క దేహ చైతన్యాన్ని పోగొట్టుకుంటాము, అద్భుత దృశ్యాల్ని చూస్తాము, మధుర సంగీతాన్ని వింటాము, సుమధుర సౌరభాన్ని ఆగ్రాణిస్తాము,
అలా ఉంటూ ఎలా కనిపిస్తావు నువ్వు ఈ భౌతిక ప్రపంచంలో వాళ్ళకి? పిచ్చివాడిలాగా కనిపిస్తావు. ఈ విధంగా మార్గంలోని సాధకుడు ఒక భూమిక నుండి ఆ తర్వాత భూమికలోనికి పురోగమించటం అనేది ఎలా ఉంటుంది? సాధారణంగా ఒక వ్యక్తి శయ్యపై నుండి లేచినప్పుడు తన పైనున్న దుప్పటిని తొలగించినట్టుగా చైతన్యపు ముసుగును తొలగించుకుంటాడు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాడు పూర్తిగా పిచ్చివాడుగా తయారవుతాడు. చూసిన వాళ్ళు నిజంగా అతడు పిచ్చివాడే అనుకుంటారు. ఎందుకంటే భౌతిక చైతన్యాన్ని పోగొట్టుకుంటాడు కదా, దేహ చైతన్యాన్ని పోగొట్టుకోవడం అనేది జరుగుతుంది కదా మొదటి చైతన్య భూమికలోకి ప్రవేశించగానే. ఒక డాక్టర్ దృష్టిలో రంగోలే పూర్తిగా పిచ్చివాడని చెప్పాడు అనుకుందాం. అలాగే సరోష్ పిచ్చివానిలా డాక్టర్కి కనిపించినా వాస్తవానికి మార్గంలో ఉన్నాడని అనుకుందాం. సరోష్కి శారీరక స్పృహ లేదు, నిద్రాహారాలు ఉండవు. చూడడానికి సరోష్, రంగోలే ఇద్దరు పిచ్చివాళ్ళుగానే కనిపిస్తారు. అందువల్ల వినో ఖేర్ వీళ్ళ మధ్యనున్న తారతమ్యాన్ని గురించి ఎలా చెప్పగలడు అంటూ మతి భ్రమించి పిచ్చివాడైన ఫకీర్ బువా ఉదంతాన్ని బాబా మరల వివరించారు. టైం అయిపోయింది. రేపు ఇక్కడ నుండి మళ్ళా చదువుకుంటారు. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. విశాలి గారు, అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా. సత్యవతి గారు, మెహర్ ప్రభు చరిత్ర 12 భాగంలో ఉన్న మరాఠీ సహవాగ గురించి చాలా చక్కగా వివరం మళ్ళా ఉదాహరణ ఇచ్చి చాలా చక్కగా వివరించారు. మీకు జై బాబాలు. ఇప్పుడు మా ఫ్యామిలీ నుంచి బాబాకి హారతి చేస్తాం. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. Oh glorious eternal ancient one, your face is a bright transcendental sun. Lighten this dark world and the tears I weep. My heart meher I give to you to keep. Creator at creationless you are, truth and truth body, divine avatar, who through compassion the three worlds maintains. Destroy this ignorance that life sustains. These 5 lights are the whirling spokes of breath of the world wheel that bears me unto death. Unless you who are infinitely kind break the wheels of which is conditioned mind. This incense is my love, these fruits my art, which to please you I have shaped from my heart. Accept them as you would a simple flower that has no use beyond its shining hour. You are myself, I sing to you in praise and beg your love to bear me through the days, till you, the ever-living perfect one, illumine my darkness with your shining sun. अवतार मेहर बाबा की जय. 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 प्रेमावतार मेहर बाबा की जय. मौनावतार मेहर बाबा की जय. परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय. जय बाबा. థ్యాంక్ యూ బాబా. జై బాబా. జై బాబా. ఈ అవకాశం ఇచ్చిన మెహర్ ప్రభుకి మరి మా ఫ్యామిలీ జై బాబాలు తెలుపుతూ అందరికి సహకరించిన అందరికి జై బాబాలు. అవకాశం ఇచ్చి కొంతమందికి రాలేదని సారీ, టైం సరిపోలేదు. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా. జై బాబా. మళ్ళా రేపు